श्रीनिवासाय ते नमः। అరే మామ, సినిమా ఏముందిరా? అమ్మ సినిమా ఏంటి, ఆ గన్స్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, ఏర్లేకపోయిందిరా నాకు అసలు. మామూలుగా లేదురా మామ సినిమా సరే మాత్రం. పదా తినడానికి వెళ్దాం. సరే, ఎక్కడ తిందాం ఇప్పుడు? ఏముందిరా, భీమడోల దగ్గర తాబా ఉంది, 2 కర్రీలు, మనిషి 4 పుల్కాలు, ఫుల్లు తినేసి భీమడోలా? ఇంటికి పోదాం. యారా ఊర్లో జాతర జరుగుతుంది కదరా, ఇప్పుడు అమ్మవారు నగర సంచారం చేస్తారంట కదా, ఇప్పుడు అంత దూరం వెళ్ళడం అవసరమా? అంట కదా, అది నిజం కదా, నీకు తెలుసా? తెలీదు. యారా లేదురా, నా వల్ల కాదురా. అవన్నీ కాదురా, వస్తావా రావా? లేదు రానురా, నన్ను ఎనిదే దింపే. సరేదా, నేను దింపేసి నేను పోతా. అందరూ అంతేరా బాబు, అలాగే ఉన్నారు. ఓకేరా, బాయ్ రా. సరేరా అయితే ఉంటా. ఏంటాడు ఊరు పొలి మీద తడితే ఏమైతే ఏం కాదులే. అరే ఏంట్రా, ఏమైంది? ఈ అవతారం ఏంటి? సినిమా చూసి వస్తుంటే బైస్కిట్ పడిపోయింది నాన్న. సడన్ గా ఏదో గజ్జల శబ్దం, అదేంటో తిరిగి చూసేసరికి ఒక రూపం నా మొహం మీదకి వచ్చింది. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నా. ముందే స్నానం చేస్తా. వచ్చావా? దా వచ్చి దండం పెట్టుకో. దా. తప్పు అయిపోయిందమ్మా, ఈ ఒక్కసారికి క్షమించమ్మా. పొద్దున్నే నీ గుడికి పంపిస్తానమ్మా. ఏదో తెలియక చేశాడమ్మా, ఈ ఒక్కసారి క్షమించమ్మా. ఏంట్రా చూపు? అసలు నన్ను ఎందుకు కొట్టావు? నీకు నా చెంపదెబ్బతో సరిపోయింది. అదే నాకేమైందో తెలుసా? అసలే 1 గంట అయిపోతుంది. సంతోషి తిన్నదో లేదు. రాంబాబు, ఏంటమ్మా? ఈ టైం వరకు ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? పని ఎక్కువ ఉందమ్మా, లేట్ అయిపోయింది. జాతర నిలబెట్టారు కదా, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపో. సరే అమ్మా. అవును, ఈవిడికి నా పేరు ఎలా తెలుసు? అయినా ఈ టైంలో ఈవిడ ఇక్కడేం చేస్తా?
సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వెళ్ళి పడుకో. పొద్దున్న ఏదో ఫోన్ తీసావా? ఫోన్ పక్కన పడేసి స్నానం చేసి గుడికెళ్ళి దండం పెట్టుకో. తప్పైపోయిందని చెప్పరా? వెళ్తాలే. వెళ్తా ఏంటి, వెళ్ళు ముందు. అరే ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? రాత్రి కూడా అంత జరిగిందంటే తెలుసుకుంటా కొట్టేసావు. నేనేం చేసా? మహా అయితే ఊరు పొలిమేర వరకు వెళ్ళి అంతే కదా. పొలిమేర దాకా వెళ్ళడం తప్పు కాదు, జాతర టైంలో వెళ్ళడం తప్పు. అది అర్ధరాత్రులు. ఇదే అర్ధరాత్రులు వెళ్ళకూడదు, అపరాత్రులు వెళ్ళకూడదు అంటారు, కానీ అసలు జాతర అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎందుకు ఊరు పొలిమేర దాటకూడదు అని ఎప్పుడైనా చెప్పారా? నా ఒక్కడికే కాదు నాన్న, మా జనరేషన్లో ఉన్న ఎవరికి దీని గురించి తెలియదు. సరే ఇప్పుడు నీకు జాతర అంటే ఏంటో తెలియాలి అంతే కదా. కూర్చో చెప్తా. పూర్వం మన ఏలూరుని హేలాపురి అని పిలిచేవారు. 150 సంవత్సరాల క్రితం రాజ్యంలో మసూచి అనే వ్యాధి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పుడు పరిపాలిస్తున్న రాజు పరిష్కారం కోసం రాజగురువు దగ్గరికి వెళ్ళారు. నమస్కారం రాజగురువు గారు. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రభు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తూర్పు దిశగా పయనించండి. ధన్యవాదాలు గురువు గారు. ఆయుష్మాన్ భవ. రాజగురువు చెప్పిన మాటలకు ఆలోచనలో పడి ఆయన చెప్పిన దిశగా బయలుదేరాడు. ప్రభు, మీరు వెళ్ళే దారిలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనం మీకు దొరుకుతుంది. ఆచార్య, చెప్పండి ప్రభు. ఏమిటి ఈ సంక్షోభం? మన రాజ్యంలో ఉన్న మంత్రులను, సామంతులను, సైన్యాధ్యక్షులను పలు దిక్కులకు పంపి మన సమస్యకు పరిష్కారమును కనుగొనమని ఆదేశించాను. అయినను నాకు ఎదురైంది నిరాశయ్యే. గురువుగారి మాటల్లో చూస్తే మనకు ఖచ్చితంగా పరిష్కారం దక్కుతుందని అంటున్నారు. ఇంకెంతకాలం ఇలా? నా రాజ్య ప్రజలను నేను కాపాడుకోలేనా? రాజా, మీలాంటి మహాయోధులు ఇలా కృంగిపోతే ఎలా ప్రభు? ఇంకా మన రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమైపోతారు ప్రభు? మీరు చింతించకుండా ఆయన చెప్పిన మార్గంలో ముందుకు వెళ్దాం ప్రభు. లేదు ఆచార్య, రోజు రోజుకి పరిస్థితులు మరీ భయానకంగా మారుతున్నాయి. రాజా, మీరు చింతించకండి, మనకి సత్ఫలితం త్వరలోనే లభిస్తుంది. మీరు చాలా అలసిపోయి ఉన్నారు ప్రభు. ఈనొటిగా వెళ్ళి పళ్ళు ఏమైనా లభిస్తాయో తీసుకుని వస్తాను. మీరు అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి ప్రభు. కుమారా, ఎవరు? కుమారా, అమ్మా, తల్లి. నీ రాజ్యంలో అన్నీ ఉన్నాయి, నా యొక్క కృప తప్ప. అవును తల్లి, అవును. నీ కృపకు పాత్రుడనయ్యేందుకు నేను ఏమి చేయాలి తల్లి? నేను మీ రాజ్యంలోనే కొలువై ఉన్నాను. నన్ను వెతికి నాకు జాతర జరిపించు. నీ జాడ నేనెలా ఇరుగుదును తల్లి? నువ్వు నన్ను వెతుకుతూ ప్రయాణం మొదలుపెట్టు. మార్గం మధ్యలో నేనే మీకు సహాయం అందజేస్తాను. విజయోస్తు. ధన్యుడను తల్లి, ధన్యుడను.
రాజా 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 ఏమైంది అలా ఉన్నారు? ఆచార్య, అమ్మవారి దర్శనమైనది. అమ్మవారి అనుగ్రహము కలిగిన రాజా మీరు చాలా అదృష్టవంతులు రాజా. మీకు ఆ మహాశక్తి కనిపించారంటే మన రాజ్యానికి మేలు జరుగును రాజా. ఈ విషయాన్ని వెంటనే మన సైన్యానికి మన మంత్రులకు చెప్తాను రాజా. ప్రతి దిక్కునకు ప్రతి గ్రామముకు వెతకమని చెప్తాను రాజా. వెళ్ళు, బయలుదేరు. అలా అమ్మవారి ఆదేశాల మేరకు రాజు ఆలోచనలో పడి తనను తానే మర్చిపోయి అమ్మవారి జాడ కోసం ఒంటరిగా తన ప్రయాణం కొనసాగించాడు. రాజా ఆయుధం లేని ఈ వేళ ఆపద నుంచి ఆదుకున్న ఆపద్బాంధవుడు ఎవరు నువ్వు? నా పేరు వీరరాజా. మేము ఎక్కడే అడవిలో నివసిస్తూ ఉంటాం. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలా? మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత రాజా. రాజా ఈ వీళ్ళప్పుడు మీరు అడవిలో ఒంటరిగా రావడానికి కారణం? రాజ్యంలో పరిస్థితులు ఏమాత్రం బాలేదు వీరయ్య. అవును రాజా, ఆ మాట నేను కూడా విన్నాను. అందుకే మా ప్రదేశంలో ఎవరు కూడా ఇక్కడి నుంచి బయటికి రావట్లేదు. అవును, ఈ అవాంతరాల నుంచి ప్రజలను ఎలా కాపాడాలో తెలుసుకునే తరుణంలో అమ్మవారి అనుగ్రహంను నోచుకొని ఆవిడ చెప్పిన దిశగా ఈ అడవి బాటి పట్టాను. అమ్మవారా? కుమారా, మీరు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు కావున నా రక్షణ కలిగింది. ఇప్పుడు నా అవసరం వేరొకరికి పడింది. అతడు నా దగ్గరికి రావడానికి నువ్వే సహాయపడాలి. విజయీ భవ. అంటే రాజా మీరు నాతో రండి. రండి రాజా, రండి. ప్రభు, ఇదిగోండి మీరు వెతుకుతున్న అమ్మవారు. అమ్మా తల్లి, ఇంతకాలముకు నీ దర్శన భాగ్యముకు నోర్చుకున్నాను తల్లి.
వీరయ్య వీరయ్య నీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో కూడా తెలియట్లేదు. ఏ ప్రభు, ఇది కృతజ్ఞత తెలుపుకునే సమయం కాదు. ఇది అమ్మవారు తన స్వయంగా నాకు అప్పచెప్పిన నా బాధ్యత. నిజం చెప్తున్నావా? నిజం ప్రభు. అలా అయితే మరి ఒక్క గడియ కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే అమ్మవారిని ఇక్కడి నుంచి తరలించి మన ఆస్థాన గురువులచే ముహూర్తం పెట్టించి జాతర జరిపించాలి. ఆలస్యం వలదు ప్రభు, తక్షణమే. జాతర జాతర అంటే ఏంటి ప్రభు? జాతర జాతర అంటే ఆ రోజు రాజగురువు గారు చెప్పిన పిమ్మట అమ్మవారు మీకిచ్చిన బాధ్యత ఎన్నో నియమనిష్టలతో కూడి ఉంటుంది. మొదటి నియమం, అమ్మవారిని ఊరు నడిబొడ్డులో ప్రతిష్ఠింప చేయాలి. రెండవ నియమం, ప్రతిరోజు అమ్మవారిని నగర సంచారానికి పంపించాలి. మూడవ నియమం, అమ్మవారు ఉన్నన్న రోజులు శుభకార్యాలని పక్కన పెట్టాలి. మనం చేసే ప్రతి పూజ, ప్రతి ఫలం అమ్మవారికే పెట్టాలి. అతి ముఖ్యంగా జాతర జరిగినన్ని రోజులు ప్రజలెవ్వరూ పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఒక వేప చెట్టుని ఎంచుకుని ఎటువంటి పరికరాలు లేకుండా కొరల బండిని తయారు చేయాలి. చివరి రోజున ఒక వ్యక్తిని పోతురాజు బాబులాగా భావించి మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం పట్టుకుని ఆ వ్యక్తి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీంతో అమ్మవారి జాతర శుభంగా ముగుస్తుంది. అట్టి నియమ నిబంధనల చేత అమ్మవారికి మనం జాతర జరిపించాలి వీరయ్య. అయినా ప్రభు, అమ్మవారి కోసం ఊరిని తనను తాను వదులుకొని ఎవరు వెళ్ళిపోతారు ప్రభు? అది నిజమే. ఇప్పటికిప్పుడు అలాంటి వారెవరుంటారు? ఇలా నువ్వే సహాయపడాలి. ప్రభు, రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటే ఆ బాధ్యత నేను తీసుకుంటా ప్రభు. వీరయ్య, నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు అవగతం అవుతుందా? దీనికి మూల్యంగా నువ్వు మన రాజ్యానికి ప్రజలందరికీ దూరంగా ఉండాల్సి ఉంటుంది. దూరంగా ఉండేది రాజ్యానికే కానీ నా తల్లికి కాదుగా ప్రభు. అలాగే, ఇది నువ్వు మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమే అయితే అలాగే చేద్దాం. నీ ఈ త్యాగాన్ని మన రాజ్యం 10 కాలాల పాటు చెప్పుకుంటుంది వీరయ్య. తక్షణమే అమ్మవారిని తీసుకొని బయలుదేరదాం. వీరయ్య, ఈరోజు ఇది మన చేతుల మీదుగా జరుగుండొచ్చు, కానీ రానున్న తరాలలో ఊరంతా ఏకమై ఎంతో ఘనంగా జరుగుతుంది. మీ వంశం చేసే త్యాగాన్ని తరాలు గుర్తిస్తాయి. బయలుదేరదాం.
అలా రాజు వీరయ్యతో జాతర జరిపించి అమ్మవారిని సాగనంపారు. అప్పటి నుంచి మన హేలాపూర్లో జాతర ఆనవాయితీగా మొదలైంది. అందుకు చేస్తారనమాట జాతర. కానీ నాన్న 7 సంవత్సరాలకి ఎందుకు చేస్తారు జాతర? కొన్ని ఊర్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలకు కూడా చేస్తారు కదా. నువ్వు అనుకుంటున్నట్టు అన్నూరులాగా ప్రతి సంవత్సరం చేసే జాతర లాంటి జాతర కాదు మన ఏలూరు జాతర. మన ఏలూరు జాతరకు ఒక ప్రసిద్ధి ఉంది. ఆ జాతర నిలబెట్టిన 3 నెలలు ఏ ఇంట్లోనూ ఏ శుభకార్యం చేయరు. అలాగైతే జనాలు కూడా ఇబ్బంది పడతారని అది దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని 7 సంవత్సరాలకు ఒకసారి మూలకి తీసుకొచ్చి, అమ్మ ఈ 7 సంవత్సరాలు చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుని జాతర పనులు స్టార్ట్ చేస్తాం మనం. సరే ఇప్పుడు వెళ్ళి దండం పెట్టుకుని రా. సరే.